పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ప్రేమ మన ప్రవర్తనలో వెల్లడి కావాలి. కొన్నిసార్లు దాని మూలంగా మనం నష్టం కూడా భరించాలి. కానీ యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణము ధారపోసాడు. ప్రేమ అంటే ఎలాంటిదో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మనము సోదరుల కోసం మన ప్రాణాలను ధారపోయడానికి బాధ్యత కలిగిన వారిగా ఉన్నాం. ఈరోజు దేవుడి క్రియలతో నీకు చెబుతూ ఉన్నాను. సహాయపడుతూ ఉన్నావా? సేవకులకు కానీ, సంఘానికి కానీ, క్రియలకు కానీ, నీకున్న పరిస్థితుల్లో ఉన్న ప్రతి విధానాలకు కానీ సహాయపడేవాడిగా నువ్వు ఉంటే, సహాయపడే లక్షణాలు నీకుంటే, సహాయపడేవాడిగా నువ్వు ఉంటే, ప్రతి అవసరంలో నువ్వు పాల్గొంటూ ఉన్నట్లే. మన ప్రేమ, మన విధేయత ఎంత యథార్థమైనదో ప్రతి అవసరంలో పాల్గొన్నప్పుడే పరీక్షిస్తుంది.